మనం ఏ ఆలయంకి వెళ్ళినా ముందుగా మనకి కనిపించేది ధ్వజస్తంభం. మొదట ఆ ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం. కానీ మనలో చాలామందికి ఆ ధ్వజస్తంభం ఆలయం ముందు ఎందుకుంటుందో తెలియదు. సో ఈ ధ్వజస్తంభం ఏర్పడటానికి ఓ స్టోరీ ఉంది. అది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ ఎపిసోడ్. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాత దైవ దర్శనం చేసుకోవటం ఆచారం. ధ్వజస్తంభం దగ్గర కొట్టే గంటలు బలి అంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా ఏ గుడిలోనో పల్లెలోనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాల్చుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకపోయినా కార్తీక మాసంలో ప్రజల ధ్వజస్తంభం మీద ఆకాశ దీపం వెలిగించి మహాదాత మయూర ధ్వజుని గౌరవిస్తున్నారు. ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతులు వంటివి. నిత్య హారతులు జరిగే దేవాలయంలో షాడోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి. దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ధ్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. ఆలయంలో మూల విరాట్ ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయం ఉంటుంది, లేకపోతే అవి మందిరాలు అవుతాయి. పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధ్యానంలో దాచుతారు. దీనిని ధ్యానాదివాసం అంటారు. అలా కొన్నాళ్ళు గడిచాక తీసి నీళ్ళల్లో దాచుతారు. దానిని జలాదివాసం అంటారు. మూల విరాట్ దృష్టికోణానికి ఎదురుగా దేవాలయంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. బాగా చేవ కలిగిన కొన్ని రకాలైన వృక్ష శాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు. వీటిని ప్రతిష్ఠ చేసే ముందు ఈ దారువు అంటే చెక్క, ఆ చెక్కను కూడా నీళ్ళల్లో ధ్యానంలో ఉంచి ఆ తర్వాత ప్రతిష్ఠ చేస్తారు. ధ్వజస్తంభం ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానమే. మూల విరాట్టకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మూల విరాట్టు గర్భాలయంలో అంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి దర్శించకుండా మూల విరాట్టును చూడకూడదు. ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. ధ్వజస్తంభానికి జీవధ్వజం అంటే మరో పేరు ఉంది. దీనిని దారుబేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతుంటాయి. పాడైపోయినవి, ఛిద్రమైనవి, వేరే పనుల కోసం ఉపయోగించే వృక్షాలను దీనికోసం ఉపయోగించకూడదు. ధ్వజస్తంభం పొడవు విమాన చక్రం అంత ఎత్తు ఉన్నది మాత్రమే తీసుకురావాలి. ధ్వజస్తంభానికి కింద కూర్మ యంత్రం వేయాలి. వైష్ణవాలయంలో పైన పతాకంలాగా 3 వరుసలతో జెండా ఎగురుతున్నట్లు ఉంటుంది. ఇలా 3 బద్దలుగా ఉన్న భాగాన్ని మేకల అంటారు. దానికి చిరుగంటలు ఉండి చిరుగాలికి సవ్వడి చేస్తుంటాయి. ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉండవచ్చు. చెక్కతో తయారు చేసిన ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు. కొన్ని దేవాలయాల్లో వెండితో, బంగారంతో కూడా తొడుగు చేయిస్తారు. ఈ తొడుగును మేకులకు కూడా వేస్తారు. మేకుల కింద సుదర్శన చక్రం, నందీశ్వరుడు ఉంటాయి. గుడిలో భగవంతుని చేసే నైవేద్యాలు ధ్వజస్తంభానికి కూడా జరుగుతాయి. ఎందుకంటే వీటి స్థాయి మూల విరాట్టుతో సమానం. దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో పాటు కలిపి చేయాలి. అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్లు. దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం చేయాలి. ఎందుకంటే ఇది కూడా స్వామి రూపమే. లోపలుండే మూల విరాట్టుకు ఉత్సవమూర్తి ఎలాగో ఇది కూడా అటువంటిదే. దారు రూపంగా దీన్ని భావించాలి. మూల విరాట్టుకు ఇచ్చే మర్యాద, గౌరవం, మన్నన ధ్వజస్తంభానికి కూడా ఇవ్వాలి. నమస్కార ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాతే భగవద్ దర్శనం కోసం లోపలికి ప్రవేశించాలి. ధ్వజస్తంభం జీవితకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ దాన్ని కొత్తగా ప్రతిష్ఠిస్తారు. ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయ పతాకంను కట్టి పైదాకా ఎగురవేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభమయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు. ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు. దీన్నే ధ్వజావనతం అంటారు. వైష్ణవాలయంలో ఈ జెండా మీద గరుత్మంతుని చిత్రం, శివాలయంలో నందీశ్వరుని చిత్రం, అమ్మవారి దేవాలయంలో సింహం చిత్రం ఉంటాయి. కొన్ని దేవాలయాల్లో రాతి ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి. గోపురం కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం. కలశంతో సమానంగా ఉంటే మధ్యమం. కలశం కంటే తక్కువ ఉంటే అధమం. ధ్వజస్తంభానికి కింద ఉండే పీఠానికి 4 వైపులా దేవతలను ప్రతిష్ఠిస్తారు. పక్కనే బలిపీఠం పెడతారు.
పత్రం, పుష్పం, ఫలం, తోయం పూజ చేస్తారు. వైష్ణవాలయంలో మూల విరాట్టుకు ఎదురుగా గరుత్మంతుడు, శివాలయంలో వీరభద్రుడు, రామాలయంలో హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటికీ ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే, భారత యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు ఆదర్శానికి తావు లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా కీర్తి పతాకాన్ని అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. అది గమనిస్తున్న కృష్ణుడు అతనికి తగు గుణపాఠం నేర్పాలనుకున్నాడు. ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవబ్రాహ్మణులను సంతుష్టుల్ని చేసి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేసుకోమని సలహా ఇస్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సలహాలు చేయించి యాగశ్వములను నకుల సహదేవులను సైన్యంతో యాగశ్వ రక్షకులే బయలుదేరారు. ఆ యాగాశ్వం చివరికి మణిపుర రాజ్యం చేరింది. ఆ రాజ్యాన్ని మయూరధ్వజుడు పరిపాలించేవాడు. ఆయన మహాపరాక్రమవంతుడు. గొప్ప దాతగా పేరుగాంచిన మహాధ్వజునికి కుమారుడైన తామ్రధ్వజుడు పాండవుల యాగశ్వానికి బంధించాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ముళ్ళు ఓడిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతని వారించి మయూరధ్వజుని జయించేందుకు ఒక కపట ఉపాయాన్ని చెబుతాడు. దాని మేరకు శ్రీకృష్ణుడు ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరారు. వారిని చూసిన ఈ మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు తమ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి అతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించగా అందుకు ఆ సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారం ఇప్పించమని కోరింది. ప్రభువులు మా యందు దయతలిచి తమ శరీరంలోని సగభాగం దానమిచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు. వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు తమ భార్యపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా విధించాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్యసుతులు అతని శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారడం కనిపించింది. అది చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అన్నాడు. అందుకు మహాత్మా తమరు పొరపాటు పడ్డారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది. ఆ భాగ్యం నాకు కలగలేదు కదా అని ఎడమ కన్ను మిగులు బాధపడుతుంది అంటూ వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తమ నిజరూపం చూసి ఏదైనా వరం కోరుకోమన్నాడు. పరమాత్మ, నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లు దీవించండి అని కోరుకోగా అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు పలికాడు. మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరు ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరంలో దీపం ఎవరు చూపుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన చూపే దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు వీధిగా ప్రతిష్ఠించడం ఆచారం అవుతుంది. అందుకే ఆలయానికి ధ్వజస్తంభం వెన్నుముక్క వంటిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.